ఎవరు ఈ లోకములకు పరిశుద్ధాత్మను పంపించారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకములకు పరిశుద్ధాత్మని పంపించారు. ఈరోజు పరిశుద్ధాత్ముడు ఎక్కడుంటాడండి? ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామం పేర ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఉంటానని వాగ్దానం ఇచ్చింది దేవుడు. కాబట్టి ఈ రోజున యేసు ప్రభు మన మధ్యలో లేడు, పరిశుద్ధాత్ముని యేసు ప్రభు మన మధ్యలోకి పంపించాడు. ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన మన పట్ల ఎలాంటి కార్యాలు చేస్తున్నాడంటే ఆదరిస్తున్నాడు. మిమ్మల్ని అనాథులుగా నేను విడిచిపెట్టనని చెప్పి మనకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. పిల్లరా, మీరు చింతించవద్దు, మీరు దిగులు చెందవద్దు, మీరు బాధపడవద్దు. నేను మిమ్మల్ని అనాథులుగా విడవను. నేను ఎల్లప్పుడూ మీతో లేకపోయినా మిమ్మల్ని ఆదరించడానికి, మిమ్మల్ని ప్రోత్సహించడానికి, మిమ్మల్ని బలపరచడానికి, మిమ్మల్ని ధైర్యపరచడానికి నేను ఒక ఆదరణకర్తను పంపించబోతున్నాను. ఆయనే పరిశుద్ధాత్ముడు. మనల్ని ఆదరించడానికి పరిశుద్ధాత్ముడు ఈ లోకంలోనికి వచ్చాడు. అలాగే అదే యోహాను సువార్త 16:13 అదే యోహాను సువార్త 16:13 మనం గమనించినట్లయితే, అయితే ఆయన అనగా ఆత్మస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వశక్తిలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను ఆయన మీకు తెలియజేయను. ఏదైతే జరగబోతా ఉందో, ఏదైతే మరి ఆ సంగతులను ఆయన మనకు తెలియజేయడానికి ఈ లోకంలోకి రావాల్సి వచ్చింది. పిల్లరా, మరి జరగబోయే సంగతులు నీకు తెలియాలంటే మనము పరిశుద్ధాత్మ సహాయాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. పరిశుద్ధాత్మ సహాయము మనకి ఇంకే విశేషాలు నేర్పుతుందంటే, 1 యోహాను పత్రిక 4:11 ఇలా అంటున్నాడు ప్రభువారు. ఏమంటున్నాడు? దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామని, ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకొచ్చున్నాము. అనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేశాడు. ఈరోజు పరిశుద్ధాత్ముడు మన మధ్యలోకి వచ్చాడంటే ఆయన ఒంటరిగా లేడు. ఎలా ఉన్నాడు ఆయన? ఆయన ఒంటరిగా లేడు. తన ఆత్మను మనలో కూడా పాలు పంచుకున్నాడు. దేవుని ఆత్మను మనతో కూడా పాలు పంచుకున్నాడు. అలాగ ఆయన మనకు తన ఆత్మను పాలు దయచేస్తున్నాడు. దేవుని బిడ్డలుగా మీరున్నారు, దేవుని బిడ్డలుగా మనం ఉన్నాం. పరిశుద్ధాత్ముడి లోకంలోకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు తెలుసా? ఆయన ఆత్మ మనకు కూడా పంచిపెట్టడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. కాబట్టి మనం ధన్యులు. ఆయన ఆత్మను పొందుకున్న మనము ధన్యులు. ఈ లోకంలో చాలా మంది లోకస్తులుగా జీవిస్తున్నారు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, దేవునితో సంబంధం లేకుండా జీవిస్తున్నారు, దేవుని ఆత్మలో పాలుభాగం లేకుండా జీవిస్తున్నారు. కానీ మనమైతే దేవుని బిడ్డలుగా ఉన్నాం, ఆయన ఆత్మలో పాలుభాగస్తులయ్యాం. ఈ విషయం ఎంత గొప్ప విషయం! ఇది ఎంత గొప్ప భాగ్యం! ప్రియులారా, ఈరోజు చాలా మంది ఏమంటారంటే పరిచర్య చేసే సేవకులు గొప్పవారు అని అంటున్నారు. మంచిది. అలాగే దేవుని ఆత్మలో పాలుభాగస్తులైన వారు కూడా గొప్పవారు. సేవ చేసేవారే గొప్పవారు కదండి. దేవుని ఆత్మలో పాలుభాగస్తులైన వారు కూడా గొప్పవారే. ఎక్కడైతే దేవుని పేరట ప్రత్యేకమైన ఆరాధన జరుగుతుందో, ఎవరైతే ఆ ఆరాధన అంగీకరించి ప్రభువును చేర్చుకుంటారో వారిలోనికి ప్రభువు ప్రవేశించడమే కాదు, ఆయన ఆత్మలో పాలుభాగంలో కూడా తన బిడ్డలైన వారికి దయచేస్తానని ప్రభు తెలియజేస్తూ వస్తున్నాడు. 1 పేతురు రాసిన పత్రిక 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. 1 పేతురు రాసిన 1వ అధ్యాయం 10వ వచనంలో మీకు కలుగు
వాటి తర్వాత కలగబోవు మహిమలను గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత చక్కని మాట ఉందని 11వ వచనం చదవండి ఒకసారి. 11వ వచనం. ఈ రక్షణ గురించి పరిశీలించుచు అది ఎవరేంటండి? తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గురించి వాటి తర్వాత జరగబోవు అది. పరిశుద్ధాత్మ ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడంటే ఆయన శ్రమలు తెలియజేయడానికి, తర్వాత కలగబోవు మహిమలను తెలియజేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి పరిశుద్ధాత్మని పంపించి ఉన్నాడు. కాబట్టి జరగబోయే మహిమలు ఎలా ఉంటాయో తెలుసా? చాలా గొప్పగా ఉంటాయి. అలాగే జరగబోయే శ్రమలు ఎలా ఉంటాయి? వాటి గురించి చెప్పండి. జరగబోయే శ్రమలు ఎలా ఉంటాయి? గొప్పగా ఉంటాయి. జరగబోయే మహిమలు ఎలా ఉంటాయి? గొప్పగా ఉంటాయి. అందుకే నువ్వు గొప్ప శ్రమల పాలవుతావా, గొప్ప మహిమల పాలవుతావా? నిన్ను శ్రమల పాలు చేయడానికి పరిశుద్ధాత్మని యేసు ప్రభు లోకంలో నీకు పంపలేదు. నీవు అద్భుతమైనటువంటి కార్యాలను చూసేదాని కొరకు, ఆత్మలో పాలిభాగస్తులమై దేవునిలో ఆనందించేదాని కొరకాయ పరిశుద్ధాత్మ దేవాతి దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా ఈ లోకంలోకి వచ్చాడు. ప్రియులారా, ఆయన చెప్పిన మాటల ప్రకారం అనుసరిస్తే మహిమలోకి ప్రవేశిస్తావు. ఆయన చెప్పిన మాటల ప్రకారం, ఆయన నేర్పించిన నడిపింపు ప్రకారం నువ్వు నడవకపోతే ఎక్కడికి వెళ్తావు? మహాశ్రమలలోనికి అప్పగించబడతావు. ఈ రెండు విషయాలు మీరు అర్థం చేసుకొని మనము ధన్యులు. ఎందుకంటే మహాశ్రమలకు కాకుండా మనం దేవునికి అప్పగించబడతాం. మహా గొప్ప కార్యములలోనికి మనం ప్రవేశించే, చూసే అద్భుతమైనటువంటి అనుభూతిని పొందుకునే భాగ్యవంతమైన దేవుని సంకల్పంలో మనం నిలుచుండే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప ప్రాధాన్యత, దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ధన్యకరమైన స్థితి, ఈ ధన్యకరమైన జీవితం ఇష్టానుసారమైన నిర్ణయాలతో దుర్వినియోగం చేసుకోకుండా, పరిస్థితులు ఎలా ఉన్నా ఈ గొప్ప నిర్ణయాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని కృపలోను, దేవుని ప్రణాళికలను మీరు ఎల్లప్పుడూ అడుగులు ముందుకు వేసేవారిగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నేను మీకు తెలియజేస్తున్నాను. అలాగే ప్రియులారా, వీటి కృపను అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ అనేటువంటి కృపను అనుగ్రహించినటువంటి దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. అయితే ప్రభు మనకు అనుగ్రహించిన ఈ పరిశుద్ధాత్మను గురించి మనం ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. 3వ పాయింట్, ఈ పరిశుద్ధాత్మ గురించి మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి జాగ్రత్తలు? పరిశుద్ధాత్మను ఎప్పుడు మోసము చేయకూడదు. పరిశుద్ధాత్మ మోసం చేయటువంటి ఏంటి చెప్పండి? పరిశుద్ధాత్మ మోసం చేయటువంటి ఏంటి? అప్పుడప్పుడే ఆత్మ వచ్చినట్టు, ఆత్మ మీదకు వచ్చినట్టు నటించడం, అలా చేయకూడదు. దాన్ని ఏమంటారు? మోసగించడం అంటారు. ఆత్మ నడిపింపు లేకపోయినా ఆత్మ నడిపింపు అంటే దాన్ని మోసగించడం అంటారు. కానీ ఆత్మ నడిపింపును క్రియలలో చూపిస్తే అది దేవునికి ఇష్టమైనటువంటి న్యాయమైనది అని అంటారు. అందుకే అపోస్తల కార్యంలో 5వ అధ్యాయం 3-4 వచ్చిన ప్రకారం మన పరిశుద్ధాత్మను మోసం చేయకూడదు. ఎఫెసీ 4:30 ప్రకారం పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. ఎల్లప్పుడూ ఆత్మపూర్ణులై దేవునికి మహిమార్థంగా ఈ లోకంలో జీవించే మనసును కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. కీర్తనలు 139 కీర్తన 7-10 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే అన్ని స్థలములలో ఆ ఆత్మదేవుడు ఉన్నాడు. అంగీకరించిన వారి హృదయంలోకి వెళ్తాడు, అంగీకరించిన వారి హృదయంలోకి ఆయన వెళ్ళడు. వారి శ్రమలకు అప్పగించబడతారు. ఘోరాతి ఘోరమైనటువంటి అగ్ని ఆరదు పూర్తి సహోదర స్థలానికి వెళ్తారు. 1 కొరింథీ 2:10-11 వచనాలను బట్టి మనం ఏం నేర్చుకుంటున్నామంటే దేవుని ఆత్మ సంగతులు దేవుని నమ్మిన వారికి మాత్రమే తెలుసు. 1 కొరింథీ 2:10-11 వచనాలు ఏమన్నాడు? దేవుని యొక్క ఆత్మ సంగతులకు ఎవరు తెలుసు అంట? దేవుని నమ్మిన వారికి మాత్రమే తెలుసు. ఇప్పుడు ఈ విషయాలన్నీ కూడా నేను ఎందుకు చెప్పానంటే
మీరు దేవుడిని నమ్ముకున్నవారు కాబట్టి ఇన్ని విషయాలు దేవుడు తన ఆత్మను పంపటం ద్వారా దేవుడు మన కొరకు తన కృపను సిద్ధపరిచాడు అని నేను మీకు తెలియజేసినటువంటి మాటలను బట్టి పరిశుద్ధాత్ముడా నా మధ్యలోకి వచ్చాడు. నేను నమ్మాను కాబట్టి నీ సంగతులు నాకు తెలుసు ప్రభా. మీరు నాకు తెలియజేసినటువంటి సంగతులన్నీ కూడా నేను అనుసరిస్తూ నీకు మహిమార్థంగా ఈ లోకంలో బ్రతకటానికి నన్ను నిలబెట్టినందుకు వందనాలు, నన్ను నడిపించినందుకు వందనాలు, నీ ప్రణాళికలలో నేను నడవటానికి నాకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు. మీరు ఇచ్చిన నడిపింపు నా జీవితంలో నేనెన్నడూ తప్పిపోకుండా, నేనెన్నడూ జారిపోకుండా నా జీవితకాలం అంతా నీ సన్నిధిలో నడుస్తూ నీకు మహిమార్థంగా బ్రతకటానికి నీ ఆత్మ నడిపింపు ఎలాంటి నాతో ఉంచి నడిపించుకోవడానికి కోరుకుందాం. దేవుని సహాయంతో అడుగులు ముందుకు వేసేవారుగా మనం ఉంటాం. ప్రియులారా, పరిశుద్ధాత్మ గురించి ఎన్ని విషయాలు నేర్చుకున్నామండి? అసలు పరిశుద్ధాత్మ ఎవరు? తండ్రితోనూ కుమారుడితోనూ సమానంగా ఎంచబడినటువంటి వ్యక్తి. మరి అంత గొప్ప వ్యక్తి ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడు? అంత గొప్ప వ్యక్తి ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడు? మనందరినీ సర్వసత్యంలోకి నడిపించడానికి అంత గొప్ప వ్యక్తి ఈ లోకంలోకి వచ్చాడు. అలాగే ప్రియులారా, మరి మనందరం కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ శక్తిని పొందుకున్నాము. ఆ శక్తి గురించి మనం సాక్ష్యం ఇవ్వాలని పరిశుద్ధాత్ముడు ఈ లోకంలోకి వచ్చాడు. మనందరం ఏ సమస్యల్లో ఉన్నామో ఆ సమస్యల్లో మనందరం ఆదరించబడాలని, మనల్ని ఆదరించడానికి పరిశుద్ధాత్ముడు ఈ లోకంలోకి వచ్చాడు. జరగబోయే సంగతులన్నింటినీ మనకు ముందుగా తెలియజేయడానికి పరిశుద్ధాత్ముడు ఈ లోకంలోనికి వచ్చాడు. మూడవదిగా, పరిశుద్ధాత్మని మనము మోసగించకూడదు, దుఃఖపరచకూడదు, కించపరచకూడదు. అన్ని స్థలాల్లో ఉంటాడు. ఎవరైతే ప్రభుని పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్ముతారో వారందరికీ మాత్రమే తెలుసు. మిగతా వారి ఎవరికి ఆ విషయాలు తెలియదు. దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన ఆయన నడిపింపులోని గొప్పతనంలో ఉన్న కొన్ని విషయాలు మీరు నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. ఈ అనుభవాల్లో స్థిరంగా ఉండండి. దేవుని సహాయంతో పరిశుద్ధాత్మ నడిపింపులో నమ్మకస్తులుగా ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగడానికి ప్రభు కృప మనకు సహాయం చేసి నడిపించుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రిని కొడుకు ఎప్పటి వరకు మాతో ఉండి మీరు అందించిన శ్రేష్టమైనటువంటి మాటలు ప్రేమిడ హృదయాల్లో భద్రపరిచి మీకు మేమార్గంగా చూపించవలసిందిగా కోరుతూ జరగవలసిన క్రమాన్ని నీ చిత్తానుసారంగా జరిగించి అయిపోయింది. ప్రభువును ప్రేరక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థించని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి ఈ సమయంలో మనందరం కలిసి నీ ఘనము ప్రభు వేస్తే అన్నట్టు ఒక చిన్న కీర్తన పాడుకొని ఈ కార్యక్రమాన్ని త్వరగా ముందు కొనసాగించుకున్నాం. నీ ఘనము